అసలు ఎన్నిసార్లు హీట్ చేయొచ్చు ఒక్కసారి తీసుకున్న ఫ్రెష్ ఆయిల్ని? ఆయిల్స్ మనము ఇంట్లో అయితే ఓకే ట్వైస్ ఈస్ గుడ్. దట్టు ప్రతి ఆయిల్కి ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది లాస్ట్ ఇయర్. హై స్మోక్ పాయింట్ ఉన్నది కోకోనట్ ఒకటి, గీ ఒకటి, హై స్మోక్ పాయింట్స్ ఉన్నవి. సో ఇది ఎప్పుడైనా మీరు పూరీకో లేకపోతే ఏదైనా వాడితే యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సెకండ్ టైం, ప్రాబ్లం లేదు. అండ్ మనం కడాయి పెట్టుకున్నప్పుడు వెన్ యూఆర్ రెడీ టు ఫ్రై సంథింగ్, చిన్న కడాయి తీసుకోండి, ఎక్కువ బ్యాచెస్లో మీరు ఫ్రై చేసుకోండి సో దట్ ఆయిల్ కమ్స్ ఓన్లీ ఫర్ వన్స్ ఆర్ ట్వైస్. సెకండ్ టైం వాడినప్పుడు మళ్ళీ డీప్ ఫ్రైయింగ్కి కాకుండా ఏ దోశ మీదనో జస్ట్ సాటేయింగ్, మనం తాలింపు ఉంటుంది కదా దాని వరకు వాడుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ రిచ్ ఇనఫ్ టు డిస్కార్డ్ ఇట్. నేనైతే సెకండ్ టైం వాడుకుంటాను. సో ప్రతి ఆయిల్కి ఒక స్మోక్ పాయింట్ ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వాడి దాన్ని ఫ్రై చేశారు అన్నది ఇట్ షుడ్ టెల్ ద ఆన్సర్. సో సే లైక్ సన్ఫ్లవర్ హై స్మోక్ పాయింట్ ఉంటుంది, కోకోనట్ హై స్మోక్ పాయింట్ ఉంటుంది, గీకి హై స్మోక్ పాయింట్ ఉంటుంది, ఆలివ్ ఆయిల్ హ్యాస్ నో హై స్మోక్ పాయింట్. అది ఓన్లీ అండ్ దిస్ ఇస్ ఎ ట్రెండ్. ఆలివ్ ఆయిల్ అన్ని ఏదైనా ఆలివ్ ఆయిల్లో కుక్ చేసుకుంటారు, మేక్ ఇట్ హెల్దీ. బట్ ఆలివ్ ఆయిల్ ఈస్ సపోజ్డ్ ఫర్ సాటేయింగ్ కానివ్వండి, సాలడ్ డ్రెస్సింగ్ అందరూ కుకింగ్ లో వాడేస్తారు. అంటే వర్జిన్ కుకింగ్ ఆలివ్ ఆయిల్ అని వస్తుంది. వస్తుంది. బట్ ఎప్పుడూ కూడా మనం ఫ్రంట్ లేబుల్ ఏం రాసిందో చదవకూడదు. యూ షుడ్ టర్న్ బ్యాక్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, మోర్ దాన్ ద న్యూట్రిషన్ లేబుల్ ఇంగ్రీడియంట్స్ చదవాలి లాస్ట్గా. ఫస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మేక్స్ ద ఎంటైర్ ప్రోడక్ట్. ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అది ఎంటైర్ ప్రోడక్ట్ని మేక్ చేస్తాం.